ఏడు దశల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ లో 4వ దశలోనే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగబోతోంది. జూన్ 4న కౌంటింగ్ రిజల్ట్ డే, బిగ్ డే. ప్రస్తుతం నామినేషన్ల ప్రారంభానికి సంబంధించి ఏప్రిల్ 18, నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 29. పోలింగ్ మే 13న జరుగుతుంది. ఇక కౌంటింగ్ జూన్ 4న. దీనికి సంబంధించి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, మొత్తానికైతే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోయింది. స్పెషల్లీ తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి 4th ఫేజ్లో పోలింగ్ జరగబోతోంది. అయితే దాదాపు ఇంత స్పాన్ అంటే సుదీర్ఘమైనటువంటి కాల పరిమితి ఉంది. కొంతవరకు కూడా దీన్ని ఏ విధంగా చూడాలంటారు? తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి 54 రోజులు, ఇంత సుదీర్ఘమైనటువంటి కాల పరిమితి ఎందుకుంది? వాస్తవంగా ఈ కాలపరిమితిని విపక్షాలు ఇక్కడ ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో హ్యాపీగా ఉన్నాయి. ఇంత షెడ్యూల్ రేపు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఆ రోజు నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతాయి. మే 13న ఫస్ట్ పోలింగ్ జరుగుతుంది, అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీ ఎన్నికలకి. అంటే దాదాపు 57 రోజులు, 54 నుంచి 57 రోజుల పాటు సమయం ఉంది. ఇదంతా కూడా విపక్షాలు హ్యాపీగా ఉన్నాయి. మొదటి నుంచి కూడా టీడీపీ శిబిరం ఇదే కోరుకుంటుంది, ఎక్కువ సమయం కావాలి. లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లోనే మొత్తం ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఈసారి ఎక్కువ సమయం కావాలనేది మొదటి నుంచి టీడీపీ అనుకుంటుంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా దాన్ని వైసీపీ కూడా సస్పెక్ట్ చేస్తూ వచ్చింది. టీడీపీ ఎక్కువ సమయం కావాలని కోరుకుంటా ఉంది. 3 లేదా 4 విడతల్లో ఎలక్షన్ పెట్టాలని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తుందనేది వైసీపీ వాళ్ళకు కూడా సమాచారం ఉంది. అయితే బీజేపీతో ఇప్పుడు ఈ టీడీపీ, జనసేన జతకట్టిన నేపథ్యంలో వాళ్ళు బీజేపీతో జతకట్టిందే వ్యవస్థలను న్యూట్రలైజ్ చేయడం కోసం, వ్యవస్థలతో సహకారం తీసుకోవడం కోసమే అనే వైసీపీ ప్రచారం ఏదైతే ఉందో, ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవి నిజమనేటట్టుగా ఉంది. ఎందుకంటే పోయినసారి ఫస్ట్ ఫేజ్లో జరిగాయి, ఈసారి 4వ ఫేజ్కి వచ్చింది ఏపీ కానీ తెలంగాణ కానీ. ఏపీలో ప్రత్యేకించి ఈ కూటమి ఎక్కువ సమయం కావాలి మాకు పోలింగుకి, అలాగే ఇప్పటి నుంచి ప్రచారం చేసుకోవడానికి అనేది. వాస్తవంగా వాళ్ళు కోరుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు కూడా కూటమి సీట్ల వ్యవహారం కొలిక్కి రాలేదు. కూటమిలో ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలనే విషయం గురించి క్లారిటీ వచ్చింది, కానీ ఎక్కడ ఎవరు పోటీ చేశారనే విషయంలో బీజేపీకి ఇంకా క్లారిటీ రాలేదు. జనసేన కూడా కొన్ని సీట్లలో క్లారిటీ రాలేదు. జనసేన 21 సీట్లో పోటీ చేస్తూ ఉంది. 16 సీట్లను ఆ పార్టీ అధికారికంగా 6 సీట్లు ప్రకటించుకుంది. ఇంకొక 10 సీట్లు అనధికారికంగా సమాచారం ఇచ్చింది. ఇంకొక 5 సీట్లను ఆ పార్టీ ప్రకటించాల్సి ఉంది. అలాగే బీజేపీకి ఇస్తా ఉన్న 10 అసెంబ్లీ సీట్ల సంగతి ఇంకా తేలలేదు. అలాగే ఆ పార్టీకి ఇస్తా ఉన్న 6 పార్లమెంట్ సీట్ల సంగతి కూడా తేలలేదు. అలాగే ఇప్పుడు టీడీపీ ఇప్పటివరకు రెండు విడతల్లో 128 సీట్లు ప్రకటించుకుంది. ఇంకా 16 సీట్లను, అసెంబ్లీ సీట్లను ఆ పార్టీ ప్రకటించాల్సి ఉంది. అలాగే ఆ పార్టీ పోటీ చేయాల్సిన 18 ఎంపీ సీట్లను కూడా టీడీపీ ప్రకటించాల్సి ఉంది. అంటే ఇంకా ఆ 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారంలో సంఖ్య వరకు ఫైనల్ అయింది, కానీ ఆ సంఖ్యలో ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలనేది ఫైనల్ కాలేదు. అలా ఫైనల్ చేసుకోవడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో, అలాగే ఈ ఫైనల్ చేసుకున్న తర్వాత 3 పార్టీలు కలిసి ఒకే వేదిక నుంచి ప్రచారం చేసుకోవాలి. అది జనంలోకి వెళ్ళాలి, జనం వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న తర్వాత జనాన్ని ఒప్పించుకోవడానికి కొంత సమయం కావాలి. కాబట్టి 4వ విడతలోనో 3వ విడతలోనో ఉండాలి, ఎక్కువ సమయం కావాలనేది ఈ శిబిరం మొదటి నుంచి కోరుకుంటుంది. మరి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్ కమిషన్ మీద పనిచేసిందా లేదా అనేది మనం పక్కన పెడితే, వీళ్ళు కోరుకున్నట్టు మాత్రం ఈ షెడ్యూల్ వచ్చింది. అక్కడ ఈ విషయంలో వాళ్ళు హ్యాపీ అనేది మాత్రం మనకు అర్థమవుతోంది. అయితే ఆ శిబిరం కీలక నాయకులు కోరుకున్నారు. టీడీపీ అధినేత కానీ, జనసేన అధినేత కానీ, బీజేపీ అధినాయకులు కానీ ఇంత షెడ్యూల్, ఇంత టైం ఉండాలని కోరుకున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఇది అభ్యర్థులకు మాత్రం తలకు మించిన భారంగా మారే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుంచి షెడ్యూల్ వచ్చింది అంటే ఎలక్షన్ మొదలైనట్టు ప్రాసెస్. వాస్తవంగా మనకి ఏప్రిల్ 18 నుంచి నామినేషన్లు అనుకున్నప్పటికీ కానీ నెల రోజుల నుంచి కూడా ఎలక్షన్ వాతావరణం ఉంది. వైసీపీలో అయితే డిసెంబర్ 11న మొదటి లిస్ట్ ఇచ్చారు. ఎక్కడైతే ఎమ్మెల్యేలు మారుద్దాం అనుకున్నారో, కొత్త ఇన్ఛార్జీలు పెడదాం అనుకున్నారు. అంటే డిసెంబర్ 11 నుంచే వైసీపీలో ఎలక్షన్ వాతావరణం లేకుంటే ఈ సీటు ప్రకటించిన 128 సీట్లు ప్రకటించిన టీడీపీ కానీ, 6 సీట్లు ప్రకటించిన జనసేన కానీ వీటిల్లో ఈ మధ్య చిన్నగా ఎలక్షన్ ప్రాసెస్ మొదలైంది. జనం పార్టీ నాయకుల దగ్గర రావడం మొదలుపెట్టారు, పార్టీ నాయకులు జనాల దగ్గర పోవడం మొదలుపెట్టారు. ఖర్చు కూడా మొదలైంది. ఇప్పుడు 54-55 రోజుల పాటు ఇంతమంది కార్యకర్తల్ని మొబిలైజ్ చేయాలని అంటే ఇది పెద్ద కష్టసాధ్యమైన పని. ఎందుకంటే సహజంగా ఎంత డబ్బుతో కూడిన వ్యవహారం కాబట్టి ఎంత తక్కువ సమయం ప్రచారానికి ఉంటే అంత బెటర్ అనేది పోటీ చేసే వాళ్ళందరూ కూడా కోరుకుంటారు, పార్టీలు కూడా కోరుకుంటాయి. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు. నిన్నగాక మొన్ననే చివరి వరకు కూడా నాంచి బీజేపీ మొన్న ఈ మధ్య తేల్చింది టీడీపీ తోటి, జనసేన తోటి పొత్తులో ఉంటున్నామని. ఆ తేల్చిన తర్వాత సీట్ల సంఖ్య తేల్చారంటే అది లేదు, ఇంకా సీట్ల సంఖ్య కొలిక్కి రాలేదు. ఆ పార్టీ అగ్రనేతల హెడేక్ అలా ఉంటే కింద స్థాయిలో వాళ్ళ సమస్య ఇంకొక రకంగా ఉండేది మొన్నటి వరకు కూడా. ఒక పక్క వైసీపీ దూసుకెళ్తుంది,
అభ్యర్థులను ఖరారు చేసుకుంది, అభ్యర్థులను పెట్టుకుంటుంది, అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. సిద్ధం సభలతోటి వాళ్ళు 4 వైపుల రాష్ట్ర 4 వైపుల దద్దరిల్లాగా సభలు పెట్టేశారనేది ఒక పక్క నడుస్తుంటే, ఈ కూటమి పార్టీల కేడర్లో కొంచెం ఒక నైరాశ్యం ఏర్పడింది. జగన్ దూసుకెళ్తున్నాడు, మనం ఏంది ఇంకా సీట్లు పంచుకునే కాడగా ఉన్నాము, అభ్యర్థులు ఎంపిక చేసుకునే కాడ ఉన్నాము అనేది ఈ కూటమిలో ఉంది. ఈ సమస్యల కారణంగా టీడీపీ వాళ్ళు ఎక్కువ సమయాన్ని వాళ్ళు ఈ ప్రచారానికి పోలింగ్కి మధ్య ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టే దాదాపు 2 నెలలకు పైగా సమయం వచ్చింది. ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత మే 13న పోలింగ్ అయిపోతే కౌంటింగ్ వచ్చేసి జూన్ 4, అంటే అది ఒక 21 రోజుల పాటు మళ్ళీ గ్యాప్ ఉంది. అది అవసరం లేదు రాజకీయ పార్టీలకు. పోలింగ్ జరుగుతుంది, ప్రజలు తీర్పిస్తారు. జూన్ 4న బ్యాలెట్ ఓపెన్ చేస్తే ఎవరు గెలిచారని తెలుస్తుంది. ముందుగా అయితే వాళ్ళు కోరుకున్నట్టుగానే ఈ వ్యవహారంతో కూడా జరిగినట్టు మనకి అర్థమవుతా ఉంది. వాస్తవంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీ కూడా దీని మీద ఒత్తిడికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. వైసీపీ 4 సిద్ధం సభలు ఉత్తరాంధ్రలో భీమిలో ఒక సభ పెట్టారు, ఏలూరులో దెందులూరులో ఒక సభ పెట్టారు, రాప్తాడులో ఒక సభ పెట్టారు, మొన్న అద్దంకి దగ్గర ఒక సభ పెట్టారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా పెద్ద సభలతో కవర్ చేశారు జగన్మోహన్ రెడ్డి. రేపటి నుంచి ఆయన ప్రచారానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. అయితే వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ టైం వచ్చినట్టుగా ఫస్ట్ ఫేజ్లోనే వస్తుంది కాబట్టి దీనికి 23-25 రోజుల కంటే ఎక్కువ సమయం ఉండదు. మహా అనుకుంటే ఒక 4 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో మొత్తం ఇప్పుడు ఈ సిద్ధం సభలు పెట్టిన చోట్ల కానీ, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వివిధ పథకాలకు బటన్ నొక్కడానికి పెట్టుకున్న కార్యక్రమాలు నిర్వహించిన నియోజకవర్గాలు కానీ వాటిని మినహాయిస్తే ఒక 120-125 నియోజకవర్గాలు 120-125 నియోజకవర్గాలు జగన్కి మిగిలాయి ప్రచారం చేయడానికి. వాటిల్లో మాత్రమే ప్రచారం చేయాలనుకున్నారు. రోజుకు 3-4 సభలను కవర్ చేసేలాగా ఆయన ప్లాన్ చేసుకున్నారంటే 30 రోజుల టైం అనుకుంటే రోజుకు 4 సభలు అనుకుంటే 120 సభలను ఆయన కవర్ చేసేలాగా పెట్టుకున్నారు. అంటే 4 రోజుల టైంకి ఇప్పుడు మొత్తం 54 రోజులు, 2 నెలలకు పైగా ఈ సమయం వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా తన టూర్ని రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేపటి నుంచి ఆయన ఇచ్చాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించి ఇక్కడ కృష్ణా జిల్లాలో ఒక సభని, అలాగే ప్రకాశం జిల్లాలో ఇంకో సభను ఆయన అడ్రస్ చేయాల్సి ఉంది, నెల్లూరు జిల్లాలో ఒక సభను అడ్రస్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ షెడ్యూల్ని ఆయన ఎలా రీషెడ్యూల్ చేసుకుంటారని కూడా మనం చూడాల్సింది. ఓవరాల్గా చూస్తే జనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ఓట్లు వేయాలని. ఇప్పుడైతే ఆ షెడ్యూల్ అయితే వచ్చింది. ఎప్పుడు పోలింగ్ డేటు, ఎప్పుడు కౌంటింగ్ డేట్ అనేది తేలిపోయింది. పార్టీలు కూడా ఇప్పుడు అభ్యర్థుల్ని ఈరోజే వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు వైసీపీ తన అభ్యర్థులు ప్రకటించింది. ఇక ప్రతిపక్ష కూటమి తన అభ్యర్థులు ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీ అయితే పోటీలో ఉంది కానీ ఇంకా అభ్యర్థులు ప్రకటించుకోలేదు. ఇక మిగతా పార్టీలు కూడా ఆ పార్టీలన్నీ కలిసి కూడా ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సమయం ప్రతిపక్షమేమో అడ్వాంటేజ్గా భావిస్తూ ఉంటే వైసీపీ దీన్ని అనుకున్న దానికి వాళ్ళు అనుకున్న అంచనాలకు రివర్స్లో ఈ షెడ్యూల్ వచ్చింది. కాబట్టి పార్టీ ఎలా రీషెడ్యూల్ చేసుకుంటుంది ఈ కార్యక్రమాలు అనేది కూడా చూడాల్సింది. వాస్తవంగా అయితే వైసీపీ టైట్ క్యాప్సిల్ లాగా చేసేసింది మొత్తం ప్రచారాన్ని కానీ మొత్తం ఎలక్షన్ ప్రచారాన్ని మొత్తం గుండుగుత్తగా మార్చేసింది జగన్మోహన్ రెడ్డి. ఒక పద్ధతి ప్రకారం క్యాండిడేట్లు సెలక్షన్ కానీ ఆయన డిసెంబర్ నుంచి మొదలు పెట్టేసి ఈ రోజు వరకు కూడా క్యాండిడేట్ల ఎంపిక సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. 81 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఇప్పటి వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా ఇన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చేసిన పరిస్థితి లేదు. దాదాపు 40-47 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేశారు. 15 మంది సిట్టింగ్ ఎంపీలకు కూడా సీట్లు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ఆ పార్టీ 22 ఎంపీలను గెలిచింది. 2019 ఎన్నికల్లో గెలిచిన 22 మందిలో 7గురికి మాత్రమే సిట్టింగులకు అవకాశం ఇచ్చారు. 15 మందిని తీసి పక్కన పెట్టారు. పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక వేసుకున్నారు. ఎన్నికల ప్రణాళిక ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థిని పెట్టాలి అనేది ఆయన ముందుగా చేసుకున్న సర్వేలు అయితేనేమి, తమ పార్టీ నుంచి వచ్చిన ఇన్పుట్స్ అయితేనేమి అన్నిటినీ పెట్టుకొని అన్నిటిని చూసుకున్న తర్వాతనే క్యాండిడేట్ల సెలక్షన్ అంతా పూర్తయిపోయింది. ఈరోజు అభ్యర్థులను ప్రకటించారు. కానీ దాదాపు వాళ్ళు ప్రకటించిన 200 మంది అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ అభ్యర్థుల్లో మూడో వంతు మందికి ఆల్రెడీ ప్రచారం ప్రారంభించేశారు. వాళ్ళ ప్రచారం కూడా 1 విడత 2 విడతలు పూర్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లెక్కలేసుకున్నారు. పక్కాగా నసరావుపేట లాంటి చోట రెడ్డి, కమ్మ, కాపు ఇలాంటి వాళ్ళు తప్ప ఎంపీగా బీసీలు ఎప్పుడు పోటీ చేయని ప్రధాన పార్టీల తరఫు నుంచి ఎప్పుడు కూడా బీసీ అభ్యర్థులు ఎవరు అనేవాళ్ళు ఎవరు కూడా పోటీ చేయని నసరావుపేట లాంటి చోట నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి పెట్టడం ద్వారా అక్కడ బీసీ ఓటుని పోలరైజేషన్ చేసుకోవాలి, తన పార్టీ వైపు మళ్లించుకోవాలనే పథకంతో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆయన పెట్టుకున్నారు. అలాగే ఏలూరులో కమ్మ లేదా కాపు లేదా రాజులకు ఇచ్చే ఏలూరు సీట్ని, అలాగే నరసాపురం సీట్ లాంటి వాటిని కూడా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఈ ఎన్నికల ప్రాసెస్కు సంబంధించి
సంబంధించిన కార్యక్రమం అంతా కూడా ఎప్పుడో పూర్తయిపోయింది. ఆయన పార్టీ రెడీగా ఉంది కేవలం ప్రచారం చేసుకోవడానికి. జగన్ ఒక్కడే 125 నియోజకవర్గాలు ఎక్కడైతే తను ఇప్పటివరకు ఈ ఎన్నికల ప్రాసెస్లో భాగంగా టచ్ చేయలేదో ఆ టచ్ చేయని నియోజకవర్గాలన్నింటికి కూడా ఆయన వెళ్ళడం, అక్కడ జనాన్ని ఉద్దేశించి మాట్లాడాలనుకున్నారు. రోజుకు 3-4 సభలు పెట్టుకున్నారు కాబట్టి ఆయన రీషెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు టీడీపీ కోరుకున్నట్టు, జనసేన కోరుకున్నట్టుగానే ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది కాబట్టి రేపు చిలకలూరుపేట దగ్గర బొప్పూడి దగ్గర 3 పార్టీలు కలిపి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తే ఇది ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ కూటమి పెట్టే మొట్టమొదటి సభ. మోడీ కూడా చెప్తున్న దాని ప్రకారం ప్రతిపక్షాలకు కావాల్సినంత టైం దొరుకుతుంది, కానీ ఎన్నికల వ్యయం కావచ్చు, పార్టీలు అభ్యర్థుల విషయానికి వస్తే చాలా ఖరీదైన ఎన్నికలుగా మారిపోయినటువంటి తరుణం. ఇంత లాంగ్ స్పాన్, ఇంత సుదీర్ఘమైన కాల పరిమితిలో అభ్యర్థులు కావచ్చు, పార్టీలు కావచ్చు ఈ భారాన్ని మోయడము, కొంత ఒత్తిడికి గురి చేసే వ్యూహంలో భాగంగానే ఇంత లేట్గా 4th ఫేజ్లో పెట్టుండొచ్చా? ఒత్తిడికి గురి చేయడం అనేది సమస్య కాదు. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళకి జనం దగ్గరికి వెళ్ళడానికి కూటమికి కావాలి. బీజేపీకి టీడీపీకి మధ్య గ్యాప్ ఉంది. బీజేపీని టీడీపీ వదిలేసి బయట వచ్చింది. వదిలేసిన బీజేపీ మీద చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులు తీవ్రమైన విమర్శలు చేశారు, తీవ్రమైన కామెంట్లు చేశారు. అలాంటి పార్టీల మధ్య మళ్ళీ సఖ్యత కూడి వీళ్ళు ఒకటే అన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే నిన్న పొత్తు పెట్టుకొని ఈరోజు జనం దగ్గరికి వెళ్ళి ఎల్లుండు ప్రచారం చేస్తే అయ్యేది కాదని పార్టీ నాయకులు వేసుకున్న లెక్క. అది జనం రిసీవ్ చేసుకుంటారా, వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా జనం రెస్పాండ్ అవుతారని లేదు పక్కన పెడితే, పార్టీలు ఆలోచించిందంటే మనం మొన్న కలిసాము, మన కలిసిన వాయిస్ ఉమ్మడిగా వెళ్ళాలి, జనంలోకి వెళ్ళాలి, జనం రిసీవ్ చేసుకోవాలంటే కొంత టైం కావాలనుకున్నారు. వాళ్ళ వరకు అలా ఉంటే సక్సెస్ అవుతామని అంచనాలు వేసుకున్నారు. చాలా పార్టీలు కూడా వేసుకున్న అంచనాలను కూడా తలకిందులు అవుతాయి. ప్రతి పార్టీ కూడా ఒక మేనిఫెస్టో పెడితే అది సక్సెస్ అవుతుంది అనుకుంటుంది, ఓడిపోతే అది ఫెయిల్ అయినట్టు ఉంటుంది, గెలిచిన వాళ్ళదే సక్సెస్ అయినట్టు ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు అనుకున్నది అది. ఖచ్చితంగా ఈ వ్యయం అనేది పెద్ద సబ్జెక్ట్ ఇక్కడ. ఇప్పుడు నుంచి 50 రోజులు, దాదాపు 2 నెలల పాటు జనాన్ని ముఖ్యంగా కేడర్ను మెయింటైన్ చేయాలంటే, రోజు సభలు పెట్టాలంటే, రోజు కార్యక్రమాలు చేయాలంటే అది ఈ రోజు డబ్బులతో కూడిన వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థుల మీద ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే షెడ్యూల్ రాకముందే టీడీపీ అయితే ఇంకా అధికారికంగా తన అభ్యర్థులను ప్రకటించలేదు. జనసేన 6 ప్రకటించింది, బీజేపీ అసలు లిస్టే ప్రకటించలేదు. కాబట్టి ఇంకొంచెం టైం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ కూటమి. ఎందుకంటే అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్ళే అభ్యర్థులు అయిపోతే వాళ్ళ చుట్టూ వాళ్ళు జనం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, జనం వాళ్ళ దగ్గరికి వస్తారు. కాబట్టి అది మీరు చెప్పినట్టుగా వ్యయ ప్రయాసంతో కూడుకున్న వ్యవహారం. అంతమంది జనాన్ని ఇన్ని రోజుల పాటు మెయింటైన్ చేయాలంటే. అయితే ఇక్కడ ఇంకొక మైనస్ కూడా ఉంది. ఎప్పుడో ఏప్రిల్ 18 వచ్చే నోటిఫికేషను, ఎప్పుడో మే 13 జరిగే ఎలక్షన్ కోసం ఇప్పుడు మనం పడాల్సిన అవసరం లేదు, కొంత టైం తీసుకుందామని ఈ పార్టీలు అనుకుంటే అవతల పక్క వైసీపీ స్పీడ్ అయ్యే అవకాశం ఉంది. వైసీపీ మొత్తం సెట్ చేసుకుంది స్టేజ్ మొత్తం. వాళ్ళు జస్ట్ ఇప్పుడు వెళ్తా ఉన్నారు జనం దగ్గరికి. ఇప్పటికే 1-2 విడతలు కూడా కవర్ చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, కొత్త ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళకి ఇంకొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ రకంగా చూసినా కూడా ఒకళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఒకళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. డబ్బుల విషయంలో 2 పార్టీలు కూడా డిసడ్వాంటేజ్గానే ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఎన్ని వందల కోట్లు పెట్టే అభ్యర్థికైనా సరే 2 నెలల పాటు వేలాది మందిని మెయింటైన్ చేయడం అంటే కష్టమయ్యే పని. మనం చూసుకున్నాం ఏపీలో లాస్ట్ 2019 ఎన్నికల్లో 150-160 కోట్లకు పోయిన నియోజకవర్గాలు కూడా ఖర్చుపోయిన నియోజకవర్గాలు ఉన్నాయి. దర్శి, వినుకొండ ఇలాంటి నియోజకవర్గాల్లో 2 పార్టీలు కలిపి 150-160 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి చూసాం. ఈసారి అలాంటి నియోజకవర్గాలు 200 కోట్లను దాటే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అంటే నార్మల్గా 30-35 రోజుల పాటు షెడ్యూల్లో జరిగే వ్యవహారంలో అయితే ఈ ఖర్చు ఇప్పుడు 54 రోజులు 57 రోజులు ఉంది. కాబట్టి అది ఆ ఖర్చు ఎక్కడ దాకా వెళ్తుంది, ఎటు వెళ్తుంది అని కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక్కటి మాత్రం అభ్యర్థులకి షాక్ ఇచ్చే అంశంగా చూసుకోవచ్చు. సరే, ఎంతవరకు ఈ టైం ఎక్కువ కావాలని కోరుకున్న కూటమి, టీడీపీ కూటమి, బీజేపీ కూటమి, జనసేన కూటమి ఎంతవరకు ఈ టైంని సద్వినియోగం చేసుకుంటుంది, ఎంతవరకు జనాన్ని ఒప్పించడానికి ఇంత టైం మనకు సరిపోద్దని వాళ్ళు అనుకున్నారు, అది ఎంతవరకు వాళ్ళు కలిసి వస్తుందా అనేది జూన్ 4న బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేస్తే కానీ మనకు తెలిసే అవకాశం ఉండదు. దేవి అంటే చంద్రశేఖర్, ఇక్కడ కొంత సుదీర్ఘమైనటువంటి కాల పరిమితి ఉంది కాబట్టి 57 రోజుల అభ్యర్థులు అటు ఇటు షఫల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఇక అభ్యర్థులు అంటే వైసీపీ తన 200 మంది అభ్యర్థులను, 25 మంది ఎంపీలని, 175 మంది అభ్యర్థుల్ని, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేసింది. అంతవరకు క్లియరు.
ఇప్పుడు టీడీపీ విషయంలోకి వచ్చేటప్పటికి టీడీపీ దగ్గరే మొన్న చూస్తూ ఉన్నాం. వాళ్ళు రెండో జాబితా ప్రకటించిన దగ్గర అక్కడ బాగా నిరసనలు ఎక్కువ అవుతున్నాయి, పార్టీలు మారడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు జనసేన ఇప్పుడు ఈ కూటమిలో ఎవరు అసంతృప్తి చెందినా కానీ వైసీపీలో అయితే అవకాశం లేదు. ఈ కూటమిలో సీటు రాని వాళ్ళు వెళ్లాల్సింది వైసీపీకి. వైసీపీ సీట్లు ప్రకటించింది కాబట్టి అక్కడ కూడా డోర్స్ క్లోజ్ కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఉంటే ఈ పార్టీలో ఉండాలి, లేకపోతే బేషరతుగా వెళ్ళి వైసీపీలో చేరాలి, వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం చూసుకోవాలి. అది ఎంతవరకు చూస్తారు? సీటు రాలేదు, నేను ఎమ్మెల్యే వాడిని, ఎమ్మెల్యేని కాకుండా చేశారనేది టీడీపీలో ఆశావాహులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు కసికొద్దీ టీడీపీ మీద జనసేన మీద కసికొద్దీ వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే పార్టీలోనే ఉండి సర్దుకుంటారని చూడాలి. ఇక్కడ కూడా లాభ నష్టాలు ఉండే అవకాశం ఉంటుంది. వైసీపీ అయితే డోర్ క్లోజ్ చేసింది. వైసీపీ కనుక అభ్యర్థులను ప్రకటించకుండా ఉన్నట్టయితే అక్కడ అభ్యర్థులు మార్చడానికి కానీ షఫలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వైసీపీ వైపు ప్రధానంగా ఈ కూటమి, ఈ మూడు పార్టీల కూటమి ఎవరినైతే ఢీకొట్టాలనుకుంటుందో ఆ కూటమి అభ్యర్థులు ప్రకటించేసి డోర్స్ క్లోజ్ చేసింది కాబట్టి ఇక ఈ కూటమి నుంచి ఎవరైనా అసంతృప్తులు కానీ ఆశావాహులు నిరాశకు గురైన వాళ్ళు కానీ అవతల వైపు వెళ్ళాలంటే బేషరతుగానే వెళ్ళి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం పెనంలూరులో బోడే ప్రసాద్కు సీట్ ఇస్తారు అని మొన్నటిదాకా ప్రచారం జరిగింది. ఆయన సీట్ ఇవ్వరని తేలిపోయింది. ఆ సీట్ ఇవ్వని బోడే ప్రసాద్ వైసీపీకి టచ్లో వెళ్ళారని వార్తలు వచ్చాయి. వైసీపీ ఆయన్ని ఇండిపెండెంట్గా పోటీ చేయమని కోరిందని వార్తలు వచ్చాయి. అది ఎంతో వరకు వాస్తవం కాదో తెలియదు. ఒకవేళ లేకపోతే ఆయన్నే ఆ పార్టీ అభ్యర్థిగా పెట్టుకుంటుందా లేదా అనే వార్తలు కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు షఫలింగ్ అంతా కూడా ఈ పార్టీలో జరగాలి, ఈ కూటమిలో జరగాలి. కాబట్టి నాకు తెలిసినంతవరకు 99% ఇక ఈ పార్టీల మధ్య అవకాశం అయితే ఉండదు. ఈ పార్టీలు కూడా కొంచెం స్వేచ్ఛ తీసుకునే అవకాశం ఉంటుంది. సీటు రాకపోయినా కూడా నాయకులు ఎక్కడికి పోయే అవకాశం ఉండదు. ఎందుకంటే అవతల పార్టీ డోర్స్ క్లోజ్ చేసింది కాబట్టి. అంటే కొంతవరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు ఫలితం అయితే కనబడుతుంది కదా. ఎందుకోసం అంటే చాలా వ్యూహాత్మకంగా వైసీపీ మొదటే ఇన్ఛార్జీలను ప్రకటించడము, అలాగే సామాజిక సమీకరణాలు, సామాజిక న్యాయంతో ముందుకు వెళ్ళింది. 175 అభ్యర్థులను ప్రకటించింది, 24 ఎంపీ ప్రకటించింది. వీళ్ళకి కావాల్సినంత టైం ఉంది. అంటే ముఖ్యంగా రూలింగ్ పార్టీ మేకోవర్ అయిపోయింది, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇంకా ప్రకటించే స్థాయిలోనే ఉంటే కొంతవరకు కూడా వీళ్ళని డిఫెన్స్లోకి నెట్టాలన్నది అధికార పార్టీ యొక్క వ్యూహం. కానీ ఇప్పుడు కావాల్సినంత టైం ఉంది, కొంతవరకు లాభిస్తుంది అనుకోవచ్చా ప్రతిపక్షాలకి? అంటే ప్రతిపక్షాలు కూటమి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ అంచనాలు, వాళ్ళ చర్చలు, వాళ్ళ దాంట్లో ఏం జరుగుతుందంటే అన్డిసైడెడ్ ఓటు ఇంకా ఉంది. అంటే ఇంకా ఎవరికి ఓటు వేయాలి, ఏ వైపు మొగ్గాలి అని తేల్చుకోలేని వాళ్ళు ఏపీలో చాలామంది ఉన్నారు. వాళ్ళని ఈ యాంపిల్ ఆఫ్ టైం, ఈ 24 రోజుల్లో మనం మళ్లించుకోవడానికి అవకాశం ఉంటుంది. గడప గడపకు వెళ్ళడం ఒకటి, ప్రతి ఓటర్ని కలవడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనం మళ్లించుకోవచ్చు. అన్డిసైడెడ్ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిసైడ్ చేసుకునేలాగా, మన వైపు తిప్పుకునేలాగా చేసుకోవచ్చు అనేది టీడీపీ కూటమి వ్యూహంలా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మన జరిగిన ఎలక్షన్, తెలంగాణ జరిగిన ఎలక్షన్ చూస్తే 2 నెలల నుంచి ఎవరిని అడిగినా కూడా ఏం జరుగుతుంది, జనం ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ అనేవాళ్ళు. దానికి తగ్గట్టుగా రిజల్ట్ వచ్చింది. మనం చూసాం 64 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మేము ఇక్కడి నుంచి విజయవాడ చుట్టుపక్కల ఒక 10-12 రోజుల నుంచి ఇక్కడ తిరుగుతా ఎవరిని అడిగినా కూడా నోరు విప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు స్ట్రైట్గా. ఏమనుకుంటున్నారు ఎలక్షన్ గురించి, ఓట్లు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు అంటే ఎవరు మాట్లాడిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే దాన్ని టీడీపీ అన్డిసైడెడ్ ఓటర్ లాగా భావిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది టీడీపీ కూటమి. అలాంటి వాళ్ళని తన వైపు మళ్లించుకోవడం కోసం ఈ టైం సరిపోద్దని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగా వైసీపీ కూడా మొత్తం గ్రౌండ్ సిద్ధం చేస్తుంది కాబట్టి ఇంకొంత అగ్రెసివ్గా కొన్ని రెట్లు అధికంగా ఆ పార్టీ ప్రచారం చేసుకోవడానికి కూడా చేస్తుంది.